అంబటి రాంబాబుకు మరో కేసులో రిమాండ్ విధించారు. సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ టికెట్లు విక్రయించారని జనసేన ఫిర్యాదు. 2023లో సత్తెనపల్లిలో నమోదైన కేసులో అంబటికి రిమాండ్. ఈ నెల 26 వరకు అంబటికి రిమాండ్ విధించిన కోర్టు అంబటిని మళ్లీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్న పోలీసులు. అంబటి రాంబాబును మరోసారి జైలుకు తరలించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు మళ్ళీ అంబటి రాంబాబును తరలించనున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో లాటరీ టికెట్ల వ్యవహారంలో ఆయన మోసం చేశారనే కారణంగా ఆరోపణలు చేస్తూ జనసేన వేసినటువంటి కేసు నేపథ్యంలో ఈ రిమాండ్ విధించింది. ప్రస్తుతం అంబటిని మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. ప్రతినిధి రామారావు జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని తెలుసుకుందాం. రామారావు, చక్రి ఏదైతే సత్తెనపల్లికి సంబంధించినటువంటి 2023లో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా చేశారో దానికి సంబంధించినటువంటి కేసులో ఏదైతే గుంటూరు కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజులు రిమాండ్ విధించింది. అయితే ఈ రోజు ఉదయం అంబటి రాంబాబుని సత్తెనపల్లి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే అంబటి తరపు రాంబాబు న్యాయవాదులు కూడా ఈ కేసు 3 సంవత్సరాల క్రితం జరిగింది. 3 సంవత్సరాల క్రితం ఆ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కనీసం నోటీస్ ఇవ్వలేదు, విచారించలేదని చెప్పడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇందులో ఎటువంటి ఇది లేదు, కావాలనే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు. బెయిల్ వచ్చిన వెంటనే కావాలని రాంబాబుని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే పోలీసులు పీటీ వారెంట్ వేయటం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే మాత్రం ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే పీటీ వారెంట్ వేశారో తప్పితే మరేమీ కాదు. 3 సంవత్సరాల క్రితం ఏదైతే 2023లో నమోదైనటువంటి కేసులో ఇప్పుడు ఫిర్యాదు చేయటంగా ఇప్పుడైతే ఈ కేసు నమోదు చేయటం అనేది కరెక్ట్ కాదు. అలాగనే చూస్తున్నట్లయితే సెక్షన్లు ఆల్టర్ చేసినట్లు కూడా ఎఫ్ఐఆర్ లో సెక్షన్లు వేరు. అలాగనే ఇప్పుడు ఏదైతే ఉందో ఛార్జ్ షీట్ కి సంబంధించి ఛార్జ్ షీట్ రెడీ చేశారో పీటీ వారెంట్ కి సంబంధించి చూస్తున్నట్లయితే సెక్షన్ లో ఆల్టర్ చేసి వేయటం జరిగింది. పీటీ వారెంట్ వేయటం జరిగింది కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కంప్లైంట్ మేరకే ఫిర్యాదు చేస్తే ఇందులో ఖచ్చితంగా కోట్ల రూపాయలు చేతులు మారాయని కూడా మరోవైపు పీపీ వాదనలు వినిపించడం జరిగింది. మొత్తం మీద అయితే వాదనలు 2 పక్కల వాదనలు ఉన్నటువంటి జడ్జి అంబటి రాంబాబుకి 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబును మళ్ళీ రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామారావు. తగ్గేదేలే అంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అంబటి రాంబాబును పీటీ వారెంట్పై గుంటూరు సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు సత్తెనపల్లి పోలీసులు. ఆ సమయంలో పుష్ప సినిమా స్టైల్లో తగ్గేదేలే అంటూ సైగలు చేశారు అంబటి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటిని ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు తెచ్చారు. 2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు. లాటరీ పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ అంబటి రాంబాబుపై జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. గాదె ఫిర్యాదుతో అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో 2023లో కేసు నమోదైంది. ఈ కేసులో రాంబాబును కోర్టులో హాజరుపరచాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సత్తెనపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మళ్ళీ ఆయనకు రిమాండ్ విధించడంతో మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. దానికంటే ముందు ఆయన చేసినటువంటి సైకిల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ నెల 31 నుంచి అంబటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. గత నెల 31 నుంచి అంబటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లోనే ఉన్నారు. ఇప్పటికీ 2 కేసులు అంబటికి బెయిల్ మంజూరైంది. లేటెస్ట్గా సత్తెనపల్లి పోలీసులు మరో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద మరోసారి రిమాండ్కు తరలిస్తున్నారు అంబటి రాంబాబును. ఆయన కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా అంబటి రాంబాబు అంటే రిమాండ్ విధించక ముందు అంబటి రాంబాబు తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో సైగలు చేసినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం కోర్టు దగ్గర. దీని తర్వాత కోర్టు రిమాండ్ విధించింది.